మీరు ఒక తులసిదళం పట్టుకొచ్చి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారనుకోండి, మీరు 3 కోట్ల తులసిదళాలు పట్టుకొస్తే ఏ ఫలితమో ఆ ఫలితం ఇస్తారు. 3 కోట్ల ఏకాదశుల్లో 3 కోట్ల తులసిదళాలు పట్టుకొచ్చి ఇచ్చిన ఫలితం. మీరు రేపొక్కసారి శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అన్నారనుకోండి, 3 కోట్ల పర్యాయములు విష్ణు సహస్రాన్ని పారాయణ చేసిన ఫలితం వేస్తారు. రేపు అన్ని 3 కోట్ల మీద వేస్తారు. రేపు మీరు ఏమీ చేయలేదనుకోండి, 3 కోట్ల పాపాలు చేసిన ఫలితం వేస్తారు. మరి అంతే కదండి. 100 మంది పరీక్ష కడితే 30 మంది పాస్ అయ్యారని నేనంటే 70 మంది ఏమైనట్టు? ఫెయిల్ అయినట్టేగా. మరి ఏమీ చేయని వాడు ఏమైనట్టు? పాపాన్ని పొందినట్టు కదా 3 కోట్ల పాపాలని. కాబట్టి ఉత్తరద్వార దర్శనము చెయ్యాలి, ఉపవాసము చెయ్యాలి. ఇందులో ఎవరెవరు ఏ మినహాయింపులో కెడతారో మినహాయింపును అనుభవించినా తాను చెయ్యగలిగింది చెయ్యాలి. నేను ఏమీ చెయ్యలేని వాడిని అనడానికి మాత్రం నీకేమీ లేదు.